ఈ వీడియోలో వచ్చేసి మనం కంపారిజన్ ఆపరేటర్స్ కొంచెం తెలుస్తాం. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మనకి కంపేర్ చేయడం పేరులోనే ఉంది మనకి కంపారిజన్ అనమాట. అంటే ఒక వేరియబుల్ ని ఇంకో వేరియబుల్ తో కంపేర్ చేయడము. దాంట్లో వచ్చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం కంపేర్ చేసినప్పుడు అది ఈక్వల్ అని అవ్వాలి లేదా నాట్ ఈక్వల్ అని అవ్వాలి. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది ట్రూ ఆర్ ఫాల్స్ లెక్క వస్తుంది అనమాట. ఇది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే దీన్ని బట్టే మనం ఒక డెసిషన్ తీసుకోగలుగుతాం అనమాట. కంపేర్ చేసిన తర్వాత మనకి 1 లేదా 0 అయితే వస్తుంది, 1 or 0. ఎందుకంటే విచ్ మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ ఈక్వల్ టు అంటే మనం ఒక్క ఈక్వల్ టు కదా, రెండు ఈక్వల్ టుస్ అయితే అలా వాడితే అప్పుడు మనకి ఈక్వల్ టు ఆపరేటర్ కిందకి వస్తుంది అనమాట. అది వచ్చేసి దాని నేమ్, అది మనం ఎలా యూజ్ చేయాలని చూడొచ్చు. అది వచ్చేసి నాట్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఎస్ అనేది y కి నాట్ ఈక్వల్ టు అయితే అని అర్థం అనమాట. దానికి ఒకవేళ గ్రేటర్ దెన్, సో గ్రేటర్ దెన్, లెస్ దెన్ అండ్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్కువ అయి ఉండొచ్చు లేదా దానికి సమానంగా ఉన్నా కూడా అని అర్థం అనమాట. దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చాను. ఇప్పుడు నేను బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే మనకి 0 వస్తుంది. చూసారా 0 వచ్చింది. సో 0 ఎందుకు వచ్చింది అంటే ఇది ఫాల్స్ కాబట్టి మనకు 0 వస్తుంది. అదే ఇప్పుడు నేను y లో కూడా 20 పెట్టాను అనుకోండి, ఇప్పుడు రెండిట్లో 20 ఉంది. ఇప్పుడు నేను బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే 1 వచ్చింది ఆన్సర్. సో x లో మనకి 20 ఉంది, y లో 10 ఉంది. ఇప్పుడు x గ్రేటర్ దెన్ y అని ఇచ్చి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి 1 వచ్చింది. ఎందుకంటే ట్రూ, ఎందుకంటే x అనేది y కంటే ఎక్కువ కాబట్టి మనకి 1 వచ్చింది. ఎందుకంటే x గ్రేటర్ దెన్ y. ఇప్పుడు వచ్చేసి నేను లెస్ దెన్ తీసుకుంటాను. సో x లెస్ దెన్ y అంటున్నాను. అంటే x అనేది 20 అంటే 10 కంటే చిన్నది అంటున్నాను. ఇది ఫాల్స్, ఎందుకంటే 20 అనేది 10 కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు మనకి 0 రావాలి అవుట్పుట్. 0 వచ్చేసింది. అలాగే ఇప్పుడు వచ్చేసి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి నేను 25 ఇచ్చాను గైస్. x లో 20 ఉంది, y లో 25 ఉంది. ఇక్కడ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు y ఉంది. ఇప్పుడు మనం రన్ చేస్తే 0 వచ్చింది. 0 ఎందుకు వచ్చిందంటే x అన్నది y కంటే గ్రేటర్ దెన్ అనింది. ఎందుకంటే కాదనమాట, ఎందుకంటే 25 గ్రేటర్ దెన్ కాబట్టి మనకైతే రాలేదన్నమాట. అదే ఇప్పుడు ఇక్కడ 30 తీసుకున్నాను. సో 30 తీసుకొని ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు 1 వస్తుంది. ఎందుకంటే x అన్నది y కంటే ఎక్కువ గ్రేటర్ దెన్, ఇక్కడ ఒకటి సాటిస్ఫై అయిపోయింది. ఒకవేళ ఈక్వల్ టు అంటే ఇప్పుడు y అనేది 30 ఉన్నా కూడా మనకేమవుద్ది అంటే మనకి ట్రూ అవుతుంది. అది ఇప్పుడు 1 వచ్చింది. సో 1 ఎందుకు వచ్చిందంటే గ్రేటర్ దెన్ అవ్వకపోయినా ఈక్వల్ అయింది కదా. ఇక్కడ ఏమన్నాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఆర్ అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అయితే సాటిస్ఫై అవ్వాలన్నమాట. గ్రేటర్ దెన్ అయినా అయి ఉండాలి, లేదంటే ఈక్వల్ గా అయినా అయి ఉండాలన్నమాట. రెండిట్లో ఏదైనా ఒకటైతేనే మనకి ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూస్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తే 1 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ y కంటే x అనేది లెస్ దెన్ గా ఉంది. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y అన్నాను. ఇప్పుడు x అనేది y కంటే లెస్ దెన్ కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 30 పెట్టినా కూడా మనకి సేమ్ రెండు ఈక్వల్ గా 30 పెట్టినా కూడా మనకి 1 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ట్రూ అయింది కాబట్టి. ఇక్కడ వచ్చేసి నాట్ ఈక్వల్ టు y నేనైతే కండిషన్ అయితే రాశాను కదా. సో ప్రింట్ లో ప్రింట్ చేస్తే ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే రెండు ఈక్వలే. ఇప్పుడు x అనేది 30a, y అనేది 30a, కానీ ఇక్కడ నేను నన్ను నాట్ ఈక్వల్ అని పెడుతున్నా. ఇది తప్పు కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను 20 పెట్టాను, రెండు ఈక్వల్ కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు y, s నాట్ ఈక్వల్ టు y అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ చేస్తే 1 వచ్చింది. ఎందుకంటే రెండు ఈక్వల్ కాదు కాబట్టి. ఇదనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.